నమస్తే, నా పేరు సుమలత. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకి స్వాగతం. వార్తలు ముందుగా ముఖ్యాంశాలు. తుఫాను తీర ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతం చేయాలి. మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు. రాష్ట్రంలో వేలాపాల లేకుండా రాత్రింబవలు మద్యం విక్రయాలు. ఆర్ఎస్ శ్యామల ఆగ్రహం. కర్నూలు బస్సు దుర్ఘటనపై వైసీపీ దుష్ప్రచారం. ఆలపాటి ఫైర్. జాతీయ రహదారిపై జరిగిన బస్సు దహనం ప్రమాదం కాదు, ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే. రాజమల్లి శివప్రసాద్ రెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే, మొంతా తుఫాన్ ప్రభావం అధికంగా ఉండే నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు అంతా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం చేశారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని సూచించారు మంత్రి నారా లోకేష్. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకుల కనుసన్నల్లో వేలాపాలా లేకుండా రాత్రింబవలు నడుస్తున్న నకిలీ మద్యం కారణంగానే కర్నూలులో బస్సు ప్రమాదం జరిగి 20 మంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఆర్ఎస్ శ్యామల ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, నకిలీ మద్యం విక్రయాల కారణంగా నిత్యం ప్రమాదాల, దారుణాలు, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదన్నారు. మాట్లాడారు అంటే దానికి చాలా లోతైన అర్థాలు ఉంటాయి. అవి జాగ్రత్తగా ప్రజలు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే ప్రజలందరికీ కూడా రాష్ట్రంలో అర్థమవుతోంది. జగన్ గారి హయాంలో గ్రామ సచివాలయాలు, ఆర్బీకే సెంటర్లు, విలేజ్ హెల్త్ క్లినిక్లు, ఫ్యామిలీ డాక్టర్లు అంటూ ఊరూరా మంచి చేసుకుంటూ పోతే వాటన్నిటిని నిర్వీర్యం చేస్తూ వీళ్ళు ఊరూరా చేసింది ఏంటయ్యా అంటే మద్యం షాపులు, బెల్ట్ షాపులు, కల్తీ లిక్కర్లు, తద్వారా పోతున్న ప్రజల ప్రాణాలు. ఈ అర్థాలన్నీ కూడా ఇప్పుడిప్పుడే రాష్ట్ర ప్రజలందరికీ కూడా కళ్ళకు కట్టినట్టుగా అర్థమవుతున్నాయి. అంటే ఈ మద్యం మాఫియాతో ఒక అనాగరిక, అరాచక పాలన కొనసాగుతోంది ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో. మీరు ఎనీ టైం మీరు వెళ్ళండి, మీకు మద్యం దొరుకుతుంది. ఒక ఆప్షన్ కూడా కాదు, 100 ఆప్షన్లు ఉంటాయి మీకు. చక్కగా మీరు చూస్ చేసుకోవచ్చు. మీరు ఆ మద్యాన్ని తాగొచ్చు, ఆ కల్తీ మద్యాన్ని. మీ ప్రాణాల బాధ్యత. మరి తర్వాత ఇంకేమవుతుందో అది దేవుడికే ఎరుక. ఇది రాష్ట్రంలో ఈ రోజున పరిస్థితి. అసలు 24 గంటలు ఏరులై పారుతున్న మద్యం, అర్ధరాత్రి అపరాత్రి అన్న టైం కూడా లేదంటే 12 గంటలు, 1 గంటలకు కూడా మద్యం దొరుకుతోంది ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో. అసలు ఈ టైంకి, ఈ అర్ధరాత్రి టైంకి కూడా మద్యం ఎందుకు దొరుకుతోంది అంటే, ఒకవైపు బెల్ట్ షాపులు, మరొక వైపు కల్తీ మద్యం, రెండింటినీ చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ పర్ఫెక్ట్ బిజినెస్ నడిపిస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. దానికి తోడుగా అసలు ఈ మద్యం అనేది కల్తీదా అసలుదా తెలియని ఒక గందరగోళ పరిస్థితిలో కూడా ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారు.
బాటిల్ కొనుక్కుంటారు, ఆ మద్యం బాటిల్ పైన స్టిక్కర్ చూసి కొనుక్కుంటారు. అది నకిలీదా అసలుదా కూడా తెలియని పరిస్థితిలో ఈ రోజున రాష్ట్ర ప్రజలు ఉన్నారు. ఈ మధ్య ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసింది గమ్మత్తుగా. బాటిల్ పైన ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేస్తే మీకు అసలుదా నకిలీదా మద్యం అనేది తెలుస్తుందట. అంటే స్టిక్కర్ ఒరిజినలే, పాపం స్టిక్కర్లో ఏం తప్పలేదు, స్టిక్కర్ ఒరిజినలే, కానీ లోపల మద్యం నకిలీదా అనమాట. ఇంత ఆర్గనైజ్డ్గా ప్రజల్ని మోసం చేస్తూ ఒక వ్యవస్థీకృతంగా ఈ మద్యం దందాన్ని నడిపిస్తుంది ఈ రోజు కూటమి ప్రభుత్వం. అర్ధరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా మద్యం విచ్చలవిడిగా అమ్ముతుండడంతో, విరివిగా దొరుకుతుండడంతో అందుబాటులో శివ రాజకీయాలు చేయడమే వైసీపీ లక్ష్యంగా పెట్టుకుందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు బస్సు దుర్ఘటనపై వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని ధ్వజమెత్తారు. ఈ ఘటనలో వైసీపీ బ్లూ మీడియా అనేక తప్పుడు కథనాలు సృష్టిస్తుందని ఫైర్ అయ్యారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ ఉన్నాం. జరిగిన దుర్ఘటనకి అందరం కూడా బాధపడతా ఉన్నాం. చాలా ఘోర ప్రమాదం జరిగిన సందర్భంలో ప్రభుత్వం వెంటనే స్పందించడమే కాకుండా స్వయంగా ముఖ్యమంత్రి గారు దుబాయ్లో ఉంటే, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రులందరూ రాంప్రసాద్ రెడ్డి గారు కానీ అనిత్ గారు కానీ ప్రమాదం జరిగినటువంటి ప్రదేశానికి వెళ్ళటమే కాకుండా సహాయక చర్యలు చేపట్టడంలో యంత్రాంగాన్నంతా కూడా కదిలించి సంఘటన మనందరం కూడా చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర గురించి, ఆయన పార్టీ వ్యవహరిస్తున్న తీరు గురించి, వాళ్ళు మాట్లాడే అంశాల గురించి ఈ సందర్భంలో మాట్లాడవలసిన పరిస్థితి రావడం అనేది చాలా బాధాకరం. ఒక పక్కన జరిగిన ప్రమాదం ఘోరమైన ప్రమాదంగా మనం భావిస్తూ, ఆ ప్రమాదంలో గాయపడ్డ వారిని కానీ చనిపోయిన వారిని కానీ ఆ పార్థివ దేహాలని తరలించే విషయంలో ప్రభుత్వ పరంగా తీసుకున్నటువంటి చర్యలు ఏ రకంగా ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి అనేది మాట్లాడాల్సింది పోయి, సమర్థించాల్సింది పోయి, రాజకీయాలకు అతీతంగా, కులాలకి మతాలకి వర్గాలకు అతీతంగా సానుభూతిని స్పందించాల్సినటువంటి. బెంగళూరు హైదరాబాద్ జాతీయ రహదారిపై జరిగిన బస్సు దహనం ఘటన ప్రమాదం కాదని, ఇది ముమ్మాడికి ప్రభుత్వ హత్యనేనని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజమల్లి శివప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రొద్దుటూరులోని తన క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యం వల్లే 20 నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని, ఈ ఘటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ప్రథమ ముద్దాయి అని రాజమల్లి స్పష్టం చేశారు. ఈ రోజు మా ప్రభుత్వం లేదని చెప్పి మీరు ఏమైనా తప్పించుకుంటాం అనుకుంటున్నారేమో. తప్పనిసరిగా 100కి 100 భాగాలు బెంగళూరు హైదరాబాద్ జాతీయ రహదారిపైన జరిగిన ప్రమాదాన్ని ప్రమాదం కాదు, హత్యగా భావించి డిజిటల్ బుక్లో ఎంటర్ చేస్తానా నేను. ఇక ప్రొద్దుటూరులో కూడా ఎప్పుడైనా సరే, ఆడైనా సరే, ఏ బస్సు అయినా సరే అనుమతి లేకుండా రోడ్డు మీదకి వస్తే, ఏ ప్రమాదం ఏం జరిగితే హత్యగా భావించి డిజిటల్ బుక్లో ఎంటర్ చేపిస్తా. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీటిని హత్యలుగానే భావించి మీ మీద కేసులు ఫైల్ చేయాల్సి వస్తుంది. మనుషుల ప్రాణాలతో మీరు చెలగాట మాడతారా మీరు? తెలుగుదేశం ప్రభుత్వం అసలు మనుషుల ప్రాణాలంటే మీకు లెక్కే లేదా? మీకు ఎంత బాధ కలుగుతుందయ్యా. వాళ్ళు బస్సులో ప్రయాణం చేస్తా నిద్రపోతున్నారు, నిద్రపోయేవాడు నిద్రపోయినట్టే ఆ కాలే మంటలలో 15 నిమిషాలు 20 నిమిషాల బూర్తయిపోయినారు. 15-20 నిమిషాల బూర్తయిపోయినారు. ఈ రాష్ట్రంలో ఏ ప్రజలైనా ఒక్కసారి ఆ బస్సులో మన కుటుంబ సభ్యుడు ఉంటే అనే తలంపు గన ఆలోచన వస్తే ఒళ్ళు గగురుపాటు కలుగుతుంది. ఈ రాష్ట్రంలో ఏ తల్లిదండ్రులైనా ఆలోచించుకోమను. ఆ బస్సులో గల నా బిడ్డ ఉంది, నా కొడుకు ఉండాడు, నా మొగుడు ఉండాడనే పొరపాటు మీకు ఆ తలంపు వస్తే గుండె మీకు పగులుతుందట్నే. మరి ఆ కుటుంబాలు చంపింది ఈ ప్రభుత్వం కాదా? ఈ మద్యం కాదా? ఈ బెల్ట్ షాపుల మద్యం తాగడం కాదా? ఈ రవాణా శాఖకు సంబంధించిన అధికారుల యొక్క నిర్లక్ష్యం కాదా? వీటన్నిటికీ చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పడా? మీ భార్యలు బాగుండాలా, మీ కొడుకులు బాగుండాలా, మీ కోడళ్ళు బాగుండాలా, మీకు స్పెషల్ ఫ్లైట్లు ఉండాలా, స్పెషల్ హెలికాప్టర్లు ఉండాలా, మీరు ఎక్కేదానికి 36 మంది వచ్చి దానికి చెక్ చేయాలా, మీరు దిగేదానికి 136 మంది అక్కడ సెక్యూరిటీ ఉండాలా, సేఫ్గా వచ్చి సేఫ్గా మీరు ఇళ్ళకు పోవాలా. మంత్రులు, ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు, ప్రజలు మాత్రం
కాలి బూడిద కావాలా బస్సులలో, లేదంటే తాగి తాగి లివర్ పాడైపోయి దవాఖానలో సావాల వాడు. అది లేదంటే శ్రమ చేసిన డబ్బును మీ ముండ మోపించి అప్పులు చేసుకొని అప్పులతో అల్లాడిపోవాల వాడు. కనికరం లేని దుర్మార్గమైన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. దున్నపోతు మీద వాన గురిసినట్టుంది. మేము ఎన్నిసార్లు చెప్పిన వీళ్ళు వినడంలే. మద్యం పాలసీ సక్రమంగా లేదు ఈ రాష్ట్రంలో. విపరీతమైన బెల్ట్ షాపుల వల్ల, నకిలీ మద్యం వలన, ఎక్కడ పడితే అక్కడ బ్రాందీ షాపులలో రోడ్లలో తాగడం వలన మనుషుల ప్రాణాలు పోతున్నాయి. మనుషుల ప్రాణాలకు విలువయండి, అన్నిటికంటే విలువైంది మనిషి ప్రాణం అని చెప్పి మేము మొత్తుకొని చెప్తే కూడా దున్నపోతు మీద వానం అన్నట్టుంటే ప్రభుత్వానికి. తిరుమల శ్రీవారిని సినీ నటుడు సుధీర్ బాబు దర్శించుకున్నారు. ఆదివారం విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో సతీ సమేతంగా ఆయన పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. అందరికి నమస్కారం. సినిమా జటాధార నవంబర్ 7 రిలీజ్ అవుతుంది. వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చాము. ఆయన బ్లెస్సింగ్స్ కావాలి. మా సైడ్ నుంచి మా టీం అందరం మా కృషి మేము చేసాం. ఇంకా స్వామి బ్లెస్సింగ్స్ కోసమే వెయిటింగ్. చాలా హ్యాపీగా ఉంది. ప్రతి సంవత్సరం మా నాన్నగారితో వస్తూ ఉంటాను. ఆల్మోస్ట్ 2 సార్లైనా సంవత్సరంలో వస్తూ ఉంటాం. మంచి దర్శనం అయింది. సో చాలా హ్యాపీ. పేదల డాక్టర్ ఎంజారపు మోహన్ రావు అందరికీ సుపరిచితులే. నగరంలో మెప్మా ఆధ్వర్యంలో నడపబడుతున్న పట్టణ పేదన నిరాశ్రయులు భవనంలో వృద్ధులకు, రోగులకు వైద్య సేవలను శనివారం అందించారు. అక్కడే నివాసం ఉంటున్న సంకర జాతి కుటుంబాలకు కూడా బీపీ, షుగర్ తో పాటు అన్ని రకాల పరీక్షలను చేసి అవసరమైన మందులను అందించి మాట్లాడుతూ సమాజ సేవకులు, షెల్టర్ సేవకులు ఉర్లం శివతేజ పట్నాయక్ గత 5 సంవత్సరాలుగా చేస్తున్న సేవలు చూస్తున్నారని, వారి సహకారంతో ఈ రోజు వైద్య శిబిరాన్ని నిర్వహించామని, ఆయన అభ్యర్థన కొరకు నా పూర్తి సహాయ సహకారాలు ప్రతి నెల అందిస్తారని, ఈ రోజు జరిగిన వైద్య శిబిరంలో నిస్సహాయుల కళ్ళల్లో ఆనందాన్ని చూశానని, ఇక్కడ ఆరోగ్య అనారోగ్యాలపై దృష్టి సారిస్తారని హామీ ఇచ్చారు. చెప్పడం ఉందా? మరి మంచిగా ఉందా? మాత్రలు వేసుకొని మాత్రలు వేసుకో. రోజుకు మాత్రం తీసేసాం దానికోసం. వేరే మాత్రం తిని మాత్రలు వేస్తాం. ఎక్కువ ఉంది. నాకు తెచ్చింది 180 బీర్లు 60 కాదు 180 ఎక్కువ. అది చాలా ఎక్కువ ఉంది. మందులు రోజు మాకు వేయవు కదా. మళ్ళీ స్టోక్ వచ్చేస్తుంది. మళ్ళీ నాకు డబ్బులు మళ్ళీ పెట్టాను.
జగ్గయ్యపేట ఎన్టీఆర్ జిల్లా పోలీసు అమరవీరుల వారోత్సవాలు పురస్కరించుకొని జగ్గయ్యపేట పట్టణంలోని ఉక్కు కళా వేదిక నందు జగ్గయ్యపేట సర్కిల్ పోలీస్ విభాగం వారి ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం. అందులో భాగంగా పోలీసు అధికారులు, సిబ్బంది, ప్రజలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేశారు. ఏసీపీ తిలక్, జగ్గయ్యపేట సిఐ వెంకటేశ్వరరావు, ఎస్ఐ జి రాజు మాట్లాడారు. మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి ఆదేశాల మేరకు మార్కాపురం పట్టణంలో తర్లుపాడు రోడ్డులో ఉన్న రాయల్ వైన్స్ దగ్గర తెలుగుదేశం నాయకులు, ఎక్సైజ్ అధికారులు ఇటీవల వైసీపీ నాయకులు మద్యంపై చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టారు. ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు మాట్లాడారు. అందరికీ నమస్కారం. మద్యం మీద మాట్లాడే నైతిక అర్హత జగన్మోహన్ రెడ్డికి కానీ, జగన్మోహన్ రెడ్డి పార్టీకి కానీ లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నకిలీ మద్యం తయారు చేసి ఎంతోమంది ప్రాణాలు గాల్లో కలిసిపోవడానికి కారకుడైన జగన్మోహన్ రెడ్డి, నువ్వు నకిలీ మద్యం తయారు చేసి ప్రభుత్వ కంపెనీలందరినీ నీ ఆధీనంలో పెట్టుకొని నువ్వు జగన్ మందుని తీసుకొచ్చి జనాల్లోకి తీసుకొచ్చి అన్ని బ్రాండ్లు ఏ బ్రాండు లేకుండా నీ ఒక్క జే బ్రాండు మాత్రమే జనాల్లోకి వచ్చేటట్టు చేసి 3,600 కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చింది. నీకు 3,600 కోట్ల రూపాయలు తినేసావు. నీ వల్ల 300 మంది జనాలు చనిపోయారు. 3 లక్షల మంది ఈరోజు హాస్పిటల్ పాలయ్యారు. నువ్వు చేసిన ఈ అరాచకానికి ప్రజలు సమాధానం చెప్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మా ప్రభుత్వము, కూటమి ప్రభుత్వం మంచి మందు తయారు చేస్తూ ఉంది. నువ్వే నీ ప్యాలెస్లో కూర్చొని నకిలీ మందు ఫార్ములా తయారు చేసి జోగి రమేష్ తోటి, జనార్దన్ రావు అనే వాళ్ళతోటి నకిలీ మద్యాన్ని రాష్ట్రంలోకి తీసుకొచ్చి నకిలీ మందు అమ్ముతో నువ్వు మా ప్రభుత్వం మీద బురద జల్లుతూ మా ప్రభుత్వాన్ని, ప్రజల్ని తప్పుదో పట్టించే విధంగా నువ్వు చేస్తున్నావు. కాబట్టి నీకు ప్రజలు బుద్ధి చెప్పే రోజు ముందుంది. నీ పతనం ఖాయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వినియోగదారులు, అంటే మద్యం తాగేటువంటి వినియోగదారులు వారికి ఉన్నటువంటి అనుమానాలను, అపోహలను నివృత్తి చేయడం కోసం ప్రత్యేకంగా ఒక యాప్ని తీసుకొని రావడం జరిగింది. ఈ యాప్ ఎందుకంటే మద్యం యొక్క నాణ్యత మరియు అది ఎక్కడ తయారు చేశారు, అది అథెంటిక్ అంటే అధికారికమైనదా కాదా, ప్రభుత్వం సప్లై చేసేదా కాదా అనే దాన్ని నిర్ధారించుకోవడం కోసం ఈ యాప్ తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి అవగాహన కల్పించడం కోసం మన మార్కాపురం పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. వారందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా మా డిపార్ట్మెంట్ తరఫున కూడా మేము ప్రజల అవగాహన కల్పించడం కోసం ప్రతిరోజు గత 4 రోజుల నుంచి ప్రతి షాపు ముందు కూడా ఈ పోస్టర్లు అతికించడం జరిగింది. ఆ పోస్టర్లలో ఏ విధంగా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి, దాన్ని ఎలా మీరు టెస్ట్ చేయాలి, ఆ బాటిల్ని అనే వివరాలు కూడా అన్ని వివరంగా ప్రతి షాపు ముందు కూడా మేము ప్రదర్శించడం జరిగింది. మీరు దాన్ని చూసుకొని మీకు ఏమైనా డౌట్ ఉంటే కన్నా మాకు ఫోన్ చేయొచ్చు. అది మీకు ఉపయోగించడం వచ్చినా రాకున్నా ఎలా చేయాలని అడిగినా కూడా మేము టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాము. దానికి ఫోన్ చేస్తే మీకు ఆ వివరాలన్నీ కూడా చెప్తాం. అదే మన దగ్గర మన మార్కాపురం స్టేషన్ లిమిట్స్ ఎక్కడ కూడా కల్తీ మద్యం అనేది లేదు, ఇప్పుడు లేదు, గతంలో కూడా, ఇప్పుడు పాత చరిత్రలో కూడా మన దగ్గర ఇప్పుడు అటువంటిది లేవు. మేము కంటిన్యూగా అన్ని షాపులను తనిఖీలు చేస్తున్నాం, ఎక్కడ కూడా అటువంటివి లేవు. అంతా కూడా అధికారం ప్రభుత్వాన్ని సప్లై చేసిన మద్యమే మన దగ్గర ఉంది. తర్వాత ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ అని మీరు కొడితే అందులో మనకు ఆ యాప్ కనిపిస్తుంది. దాన్ని 4 స్టెప్పుల ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్ల వాడకం పెరిగిన తర్వాత పిల్లల్లో కంటి సమస్యలు పెరిగాయన్నారు
ఎంపీ పుట్ట మహేష్ కుమార్. ఏలూరు నగరంలోని ఈదర సుబ్బమ్మ దేవి ప్రభుత్వ పాఠశాలలో సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు ఉచిత కంటి వైద్య పరీక్షలు, కళ్లజోలు పంపిణీ కార్యక్రమంలో ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ చిన్నప్పటి నుండి అందరూ కంటి పరీక్షలు చేయించుకోవాలన్నారు. విద్యార్థులకు ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించి సమస్యలు ఉన్న వారికి కళ్లజోలు ఉచితంగా పంపిణీ చేపట్టిన సానా సతీష్ బాబు ఫౌండేషన్ కు అభినందనలు తెలుపుతున్నామన్నారు. నుండే మినిస్టర్ కొల్సు పార్సారథి గారికి, అలాగే ఏలూరు ఎమ్మెల్యే చెంటి గారికి, అలాగే కూడా చైర్మన్ శివప్రసాద్ గారికి, అలాగే డిఓ ఏలూరు వెంకటలక్ష్మి గారికి, అలాగే మేయర్కి, టౌన్ ప్రెసిడెంట్కి, వేదిక మీద ఉండే పెద్దలకి, ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. ఇవాళ సానా సతీష్ ఫౌండేషన్ నుంచి ఇవాళ ఈ ఐ టెస్టింగ్ ఏ కార్యక్రమం పెట్టారో, ఈ కార్యక్రమం వల్ల చిన్నపిల్లలు ఈ ఐప్యాడ్ లేకపోతే ఈ ఫోన్స్, ఈ టీవీలు, ఈ కంప్యూటర్స్ ఇవన్నీ చూడడం వల్ల చాలా వరకు ఐ డ్యామేజ్ జరుగుతుంటుంది. అది నార్మల్ పీపుల్కి ఏమనుకుంటుంటామంటే ఇదేం పెద్ద విషయం కాదు, ఏం అవ్వదని అనుకుంటుంటాం, కానీ కళ్ళు చాలా వరకు పాడవుతుంటాయి. ఆ కళ్ళు పాడైనాక పెద్ద వయసు వచ్చినప్పుడు ఆ కళ్ళు ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ కొన్నిసార్లు సంఘటనలో కళ్ళు తీయాల్సిన పరిస్థితి వస్తుంది. చిన్నపిల్లలకి ఎస్పెషలీ చాలా వరకు ఈ ప్రాబ్లం ఉంది. ఈ ప్రాబ్లంని రెక్టిఫికేషన్ చేయాలని సానా సతీష్ గారు చేసే ఈ కార్యక్రమం, అలాగే వాళ్ళ టీం చేసే కార్యక్రమం అందరికి కూడా కృతజ్ఞతలు. అలాగే కృష్ణా జిల్లా మచిలీపట్నం నాగుల చవితి పర్వదినాన పలు చోట్ల పుట్టల వద్ద భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని చలిమిడి, వడపప్పు, ఆవు పాలు, కోడిగుడ్లు, నువ్వులు, చిమ్మిరి, సీతాఫలాల గుజ్జు, త్యాగాలు, బుర్ర గుజ్జు, అరటి పండ్లు, జామకాయలు, బెల్లం మొదలగునవి పుట్ట వద్ద నాగేంద్ర స్వామికి సమర్పించినారు. సుల్తాన్ నగరంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం వద్ద జనం కోసం ఏర్పాటు చేసిన పుట్ట యందు పాలు పోశారు. పత్తులాబాదు వంతెన వద్ద నెలకొల్పిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్ట యందు మహమ్మదీయులు కూడా పాలు పోసి ప్రసాదాలు స్వీకరించారు. హౌసింగ్ బోర్డు పార్క్ లో ఉన్న పుట్ట వద్ద భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో పాలు పోసి స్వామి వారికి నైవేద్యాలు పెట్టారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన మొంతా వాయుగుండం సోమవారానికి తుఫానుగా, మంగళవారానికి తీవ్ర తుఫానుగా మారనుందని ఎన్టీఆర్ కమాండెంట్ విశాఖలో వెల్లడించారు. దీని నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముంపు ప్రాంతాల్లో ప్రజలకు సహాయ సహకారాలు అందించడానికి ఎన్టీఆర్ఎఫ్ 6 బృందాలను ఏర్పాటు చేశారు. ఇచ్చిన హెచ్చరికల నేపథ్యంలో మోంతా ప్రస్తుతం అది తీవ్ర వాయుగుండంగా మారింది. అది రేపటికి తుఫానుగా, ఎల్లుండికి అది తీవ్ర తుఫానుగా మచిలీపట్నం మరియు కళింగపట్నం మధ్యలో కాకినాడ వద్ద తీరం దాటుతుందనేసి వాళ్ళు సమాచారం ఇచ్చారు. ఆ సమాచారం మేరకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. సో ఆ చర్యల్లో భాగంగా ఈ తుఫాన్ టైంలో ఎవరైతే ప్రజలు ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎవరికైతే సహాయ సహకారాలు కావాలో వాళ్ళందరి కోసం 6 ఎన్డీఆర్ఎఫ్ టీంలు డిప్లాయ్ చేయడం జరిగింది. అవి నెల్లూరు, కృష్ణా, వెస్ట్ గోదావరి, కోనసీమ, కాకినాడ మరియు శ్రీకాకుళం జిల్లాల్లో మా టీమ్స్ ఆల్రెడీ డిప్లాయ్ అయ్యి ఉన్నాయి. ఇదే కాకుండా ఒక టీము కేంద్రపాలిత ప్రాంతం యానాంకు కూడా వెళ్ళటం జరుగుతుంది. ఇంతే కాకుండా కొన్ని టీంలు విజయవాడలో, కొన్ని టీంలు వైజాగ్లో కూడా మేము రిజర్వ్లో ఉంచాము. ఇన్ కేసు ఏదన్నా అవసరమైనప్పుడు అవి ఇమ్మీడియట్గా మూవ్ అవుతాయి ఎక్కడైతే అవసరం అవుతాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తుఫాన్ తీర ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతం చేయాలి, మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు. రాష్ట్రంలో వేలాపాల లేకుండా రాత్రింబవలు మద్యం విక్రయాలు, ఆర్ఎస్ శ్యామల ఆగ్రహం. కర్నూలు బస్సు దుర్ఘటనపై వైసీపీ దుష్ప్రచారం, ఆలపాటి ఫైర్. జాతీయ రహదారిపై జరిగిన బస్సు దహనం ప్రమాదం కాదు, ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే, రాజమల్లి శివప్రసాద్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.